హలో ఫుడ్ లవర్స్, ఈరోజు వీడియోలో గోదారోళ్ళ స్టైల్లో ఎంతో రుచికరమైన చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇప్పుడు చూపించే ప్రాసెస్లో చేపల పులుసు తయారు చేసుకుని చూడండి. వేడి వేడి అన్నంలో పులుసు వేసుకుని ముక్క కలుపుకుని తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక మిక్సీ గిన్నెలో జీలకర్ర, అలాగే 2 వెల్లుల్లిపాయలు, ధనియాలు, అలాగే కొద్దిగా అల్లం ముక్క వేసి మిక్సీ పట్టించేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండు తీసుకుని అందులో వాటర్ వేసి చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ఆడుకున్న మిక్సీ గిన్నెలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి పేస్ట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక సన్నగా చీరుకున్న 5 పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకోండి. ఇవి గరిటెతో కాసేపు వేయించుకున్న తర్వాత ముందుగా మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్లోకి ఈ పచ్చిమిరపకాయలు తీసేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో మిక్సీ పట్టించుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటెతో పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకొని ఇందులోని 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగాక దీనిపైన లిడ్తో క్లోజ్ చేసి కాసేపు అయిన తర్వాత ఓపెన్ చేసి కొద్దిగా కరివేపాకు వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. చేపల కూర కాబట్టి కొద్దిగా కారం అయితే ఎక్కువ వేసుకుంటున్నాము. కారం వేసి బాగా కలిపాక ఇందులోకి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలు ఉంటాయి కదా, అవైతే చూపిస్తున్న విధంగా పేర్చుకోవాలి. ఈ చేపల పులుసు తయారు చేసుకోవడం కోసం కట్టెపరుగు చేపలు అయితే వాడుతున్నాం అనమాట. ఈ చేపలు మనకి గోదావరి సైడ్ చాలా ఫేమస్. ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఈ చేపల మీద వేసి ఇందులో బొడ్డులు ఉంటాయి, ఆ బొడ్డులు కూడా వేసేసుకొని తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత చేత్తోనే ఈ కూర దాకనైతే చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. గరిటెతో పెడితే మనకి ముక్కలు ఇవి విరిగిపోతాయి అనమాట. అందుకని చెప్పేసి చేత్తోనే అటు ఇటు కలుపుకొని ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదా, ఆ రసం అంతా పిండాక ఇప్పుడు చేత్తోనే మళ్ళా ఈ దాకనైతే అటు ఇటు కదుపుకోవాలి. చింతపండు రసము మనకి అంత బాగా కలలేదని చెప్పేసి డౌట్ ఉంటే గరిటెతోనే స్లోగా చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి. అలా కలిపాక ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అవైతే ఈ విధంగా వేసుకోవాలి. ఇవి వేసుకుని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి కాసేపు ఈ కూరనైతే ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ ఈ దాకనైతే చేత్తో అటు ఇటు కలుపుకుని తర్వాత మళ్ళీ మూత పెట్టేసి క్లోజ్ చేసి కాసేపు ఉడికిన తర్వాత ఓపెన్ చేస్తే ఇలా బబుల్స్లా వస్తాయి అనమాట. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంటుంది కదా, ఆ కొత్తిమీరని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. తర్వాత సేమ్ ఎలా చేసామో అదే విధంగా మనం ఈ దాకనైతే అటు ఇటు కలుపుకొని ఫైనల్గా ఒక్కసారి ఇంకా మూత పెట్టేసి క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోద్ది అనమాట. ఇప్పుడే తీసుకున్న వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని ఒక ముక్క కలుపుకుని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి.